అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. రిలేషన్‌షిప్‌లు బలపడతాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే భవిష్యత్తుని, ప్రపంచాన్ని, టెక్నాలజీని, పరిస్థితుల్ని అర్థం చేసుకొని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులకు పెట్టగలుగుతారు. మంచి వ్యవహారాలు చేయగలుగుతారు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం, వాహనాల కోసం, యంత్ర పరికరాల కోసం, భూముల కోసం పెట్టే ఖర్చులు మీకు బాగా కలిసొస్తాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్‌లు ఎదరకి వెళతాయి. లావాదేవీలు తొందరగా జరుగుతాయని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు లాభాలున్నాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరగలుగుతాయని చెప్పొచ్చు. పాత రుణాలు తీర్చడమే కాదు, ఏదైనా ముఖ్యమైనటువంటి కొత్త అప్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. తక్కువ వడ్డీ రేట్లు మీకు ఖచ్చితంగా అప్పులు దొరికే పరిస్థితి. తద్వారా వ్యాపారాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యత, అనుకూలత, ఆప్యాయతలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. మీ పనితీరు కూడా అందరికీ నచ్చుతుంది. అలాగే ఏదైనా ఆస్తి వివాదాలున్నా, కోర్టు వివాదాలున్నా, పోలీస్ కేసులున్నా కూడా మీకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు సఫలీకృతం అవుతాయి. కొన్ని రకాల వివాదాల నుంచి బయటపడగలుగుతారు.